ఏటూరు నాగారంలో హద్దులు లేని ఆక్రమణలు 23.35 ఎకరాల రసూల్కుంట భూమిలో మిగిలిందెంత? గతంలో 2.25 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు ప్రస్తుతం 6 ఎకరాలకు పైగా కబ్జా చేసినా పట్టించుకుని పరిస్థితి. ఏటూరు నాగారం ఐటీడీఏ వై జంక్షన్ మధ్యలో ప్రధాన రహదారి వెంట ఉన్న రసూల్కుంట కనుమరుగైపోతోంది. హద్దులు లేని ఆక్రమణలతో కబ్జాదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునేవారు కనిపించడం లేదు. 23.35 ఎకరాల రసూల్కుంట భూమిలో ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. గతంలో 2.20 ఎకరాల భూమిని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించి ఇండ్ల నిర్మాణాలు చేసుకున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం 6 ఎకరాలకు పైగా రసూల్కుంట కబ్జాకు గురైనా ఏమీ చేయలేకపోతున్నారు. ప్రధాన రహదారి వెంట భూమి ధర కోట్ల విలువ చేస్తుండటంతో కొందరు రాజకీయ నాయకులు సైతం పర్సంటేజీలు తీసుకుని కబ్జాదారుల కొమ్ము కాస్తున్నట్లు సమాచారం. దీంతో అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి రసూల్కుంటకు హద్దులు నిర్ణయించాలని, అక్రమ కట్టడాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. రసూల్కుంట భూముల కబ్జాకు కారణమైన అధికారులు, ప్రజాప్రతినిధుల వివరాలు మరో కథనంలో.